7 సంవత్సరాల తర్వాత చైనా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ చైనాలో అడుగుపెట్టారు. తియాన్జిన్ విమానాశ్రయంలో ఎర్రతివాచీ పరిచి సితార్ వాద్యం నడుమ వందే మాతరం నినాదాలతో భారతీయ ప్రవాసులు ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్శనలో ముఖ్యంగా మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ అందరి దృష్టిని ఆకర్షించింది. 2020లో లదాఖ్లో సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఇద్దరు నాయకులు ఇదే తొలిసారి అధికారికంగా కలిశారు. ఈ సందర్భంగా భారత్, చైనా భాగస్వాములు, ప్రత్యర్థులు కాదని ఇద్దరూ స్పష్టం చేశారు. సరిహద్దులో శాంతి, ప్రశాంతతను కాపాడితేనే ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు సాగుతాయని మోదీ హితో పలికారు. అంతేకాక కైలాస్ మానస సరోవర యాత్ర పునరుద్ధరణ, భారత్, చైనా నేరుగా విమాన సర్వీసుల ప్రారంభం వంటి అంశాలపై కూడా చర్చలు సాగాయి. వాణిజ్యపరంగా భారత్ ఎదుర్కొంటున్న భారీ లోటు తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు. ఈ సమావేశం అమెరికా, భారత్ మధ్య ఇటీవల ఉత్పన్నమైన ఉద్రిక్తతల నడుమ న్యూఢిల్లీ తన విదేశాంగ వ్యూహాన్ని సమతుల్యం చేసుకుంటుందనే సంకేతం ఇచ్చింది. ఎస్సీఓ వేదికను వినియోగించుకుని మోదీ ఒకేసారి అమెరికాకు సందేశం, పాకిస్తాన్కు హెచ్చరిక, చైనాకు గుర్తు చేస్తూ బహుముఖ దౌత్యాన్ని ప్రదర్శించారు. సమావేశంలో షీ జిన్పింగ్ నిజమైన బహుపాక్షికతతో పశ్చిమ ఆధిపత్యాన్ని తగ్గించే కొత్త గ్లోబల్ ఆర్డర్ గురించి పిలుపునిచ్చారు. ఎస్సీఓ అభివృద్ధి బ్యాంక్, బీడోయ్ నావిగేషన్ సిస్టమ్ వినియోగం, హరిత శక్తి రంగాల్లో సహకారం వంటి ప్రతిపాదనలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పశ్చిమ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి మద్దతిస్తానని చెప్పారు. భారత్, రష్యా సంబంధాలను పుతిన్ ప్రశంసించారు. రక్షణ, అంతరిక్షం, వాణిజ్యం, ఎరువులు వంటి రంగాల్లో మరింత సహకారం పెంచాలని చర్చించారు. మోదీ, పుతిన్ ఇద్దరు పుతిన్ ఔరస్ కారులో సుమారు 50 నిమిషాలు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం వారి ఆత్మీయతను ప్రతిబింబించింది. త్వరలోనే భారత్ పర్యటనకు వస్తారని పుతిన్ హామీ ఇచ్చారు. శిఖరాగ్ర సమావేశంలో మోదీ, షీ, పుతిన్ ఒక వేదికపై నిలవడం గ్లోబల్ సౌత్ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఎస్సీఓలో భారత్ పాత్రకు మోదీ సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ అనే 3 స్తంభాలను సూచించారు. తియాన్జిన్ డిక్లరేషన్లో బహుళ ధ్రువ ప్రపంచానికి మద్దతు తెలపడం, ఉగ్రవాదాన్ని ఖండించడం, న్యాయం, సమానత్వం కోసం భారత స్థానం ప్రతిబింబించడం విశేషం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పర్యటన తక్షణ ఫలితాలు ఇవ్వకపోయినా ఆసియా దౌత్య వేదికపై భారత్ స్థానాన్ని బలోపేతం చేసింది. అమెరికాపై మాత్రమే ఆధారపడకుండా అనేక మార్గాల్లో సమతుల్యం పాటిస్తుందనే సంకేతం ఇచ్చింది. దీంతో భారత్ సరిహద్దు స్థిరత్వం, పర్యాటక పునరుద్ధరణ, వాణిజ్య లోటు తగ్గించే అవకాశాలు అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యం పొందే దిశగా అడుగులు వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన మోదీ పర్యటన భారత విదేశాంగ స్వతంత్రతను ప్రపంచానికి మరోసారి రుజువు చేసింది.